151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినా, అలాగే సొంత నియోజకవర్గంలో 2 జడ్పీటీసీ స్థానాలు కూడా ఘోరంగా ఓడిపోయినా కూడా ఇప్పటికీ మన లెవన్ మోహన్ రెడ్డి ఏంటంటే, నేను అసలు సూపర్గా చేశాను, నేను తోపుని తురువుని, లేదా ఈవీఎం మిషన్ల మీద నెపం మోపుతూ, లేదంటే కూటమి నాయకుల్ని అంటే వాళ్ళని విమర్శిస్తూ ఆయన ఇంకా నేను గొప్పోడనే ఒక భ్రమలోనే ఉన్నాడు. కానీ అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకుని వచ్చే ఎలక్షన్లకి వెళ్దామనే ఉద్దేశం ఆయనకి ఏ విధంగా కనపట్లేదు. ఇప్పటికి కూడా ఆయన ఒక భ్రమలో ఉండిపోయాడు. నేను అసలు అభివృద్ధిలో అమెరికాని దాటించేశాను, పథకాలు ఇవ్వడంలో పెద్ద దానకరుణ్ణి అని చెప్పి ఈయన భ్రమలో ఉన్నాడు. ఈయనకి తోడుగా కొంతమంది రోజా కావచ్చు, ఇంకొంతమంది వైసీపీ నాయకులు అబ్బోబ్బోబో అన్నా నువ్వు అసలు తోపు అన్నా తురుము అన్నా, నువ్వు ఇచ్చినాటికి నిన్ను అసలు ఆంధ్రాకే సీఎం కాదు, కుదిరితే దేశానికి పిఎం, అంతకి కాకపోతే అమెరికాకి ప్రెసిడెంట్ని చేసేయాలి, అలాంటిది నువ్వు ఎందుకు ఓడిపోయావో మాకు అర్థం అవ్వట్లేదని చెప్పి ఇప్పటికి కూడా ఆ చెక్కభజన చేస్తూ ఉన్నారే కానీ నిజాలు తెలుసుకోవట్లా. వీళ్ళు ఏంటంటే చేసామని అభివృద్ధి చేసామని పథకాలు ఇచ్చామని చెప్పని జబ్బలు జరుచుకుంటున్నారు. కానీ సింపుల్గా వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి గురించి పథకాల గురించి 2 ముక్కల్లో 2 సామెతల్లో చెబుతా. అన్నా జగనన్న, నువ్వు ఇచ్చింది ఇస్తున్నారా, ప్రజల నుంచి దెంగింది జావన్నారా. అలాగే నువ్వు అభివృద్ధి చేశాను అంటున్నావు కదా, అభివృద్ధి అనేది ఆవగింజంతా, అరాచకం అనేది ఆనపకాయంతా చేసావు. కాబట్టి ఇప్పటికైనా వాస్తవం తెలుసుకుని నీ తప్పులు సరిదిద్దుకుని ప్రజలకు ఉపయోగపడే పని చేసి కూటమి ప్రభుత్వాన్ని సహకరించి రాజకీయాల్లో ముందుకు వెళ్ళావనుకో, ఆ 11 సీట్లన్నా ఉంటాయి. లేదా 11 కాదు కదా, ఇంకా నీకు సింగిల్ డిజిట్కి పరిమితం అవుతావు, లేదా అసలు పార్టీయే లేకుండా అవుద్ది అనేది నా ఉద్దేశం. ఇప్పటికైనా తెలుసుకో, ప్రజలు ఒక నిర్ణయం ఇచ్చారో దానికి తెలుసుకుని నేను చేసినటువంటి తప్పులేంటి ఒప్పులేంటి అని చెప్పి తెలుసుకుని ముందుకెళ్తే బాగుంటుంది అనేది ఉద్దేశం. ఈ భజన గాళ్ళు వల్లే నీకు 11 సీట్లు వచ్చినాయి. అసెంబ్లీలో చూసినా ప్రజల మధ్యలో చూసినా చెక్క భజన చేశారు. నీకు వాస్తవాలు తెలియనీయకుండా నీ పార్టీ నాయకులు చెక్క భజన చేశారు. ఇప్పటికే అదే భ్రమలో ఉన్నావు అనుకో, సంకనాకి పోతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై హింద్.